సచ్చిదానంద శ్రీ అద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. జయ జయ శ్రీ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. इस ये नवद्वीप धाम है. నవద్వీప్ ధామ దీన్ని ఎవరు సృష్టించారు? రాధారాణి. గోలోకం కృష్ణుడి సృష్టి. గౌడ వ్రజజన భేదాన దేఖివో ఆనా गौड़ व्रज देने बेदाना देखी वो वही वे व्रजवासी. धामेरा स्वरूप स्फुरी बेनयना वही वे राधा राधासी. व्रजवासी राधा राधासी. इट एवरैते नव वृंदावन की गोलोक वृंदावन, మాయాపూర్ నవద్వీప్ ధామ్ని నవ బృందావన్ కూడా అంటారు. ఇది రాధారాణి. అంటే చైతన్య మహాప్రభు కృష్ణ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రాధారాణి. సేవ, స్మరణ. ఎలా రాధారాణి ఎందుకు ఒకటి వచ్చి ఈ కలియుగంలో లాస్ట్ ఛాన్స్, దీని తర్వాత ఇంకొండదు. ఈ 10,000 సంవత్సరాల తర్వాత భక్తి లేదు, పాడు లేదు. వీళ్ళు జనాలు వాళ్ళ పిల్లల్ని కూడా తినడం, అంటే మాంసం, మానవ మాంసం కూడా తినడం ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు ప్రారంభమైంది, అందరూ చేస్తారు. ఇంకా బ్రాహ్మణులు లేదు, వీళ్ళు లేదు, వాళ్ళు బస్ ఇది ఏమీ తెలియదు వాళ్ళకి. ఆ తర్వాత మారలేరు అంటే అప్పుడు ఇంకా చంపడం వాళ్ళు. చైతన్య మహాప్రభు తర్వాత వచ్చే అవతారం కలికి అవతారం. ఈ 10 ఏళ్ళు కొద్దిగా ఎవరైతే కొద్దిగా దేవుడిని నమ్మిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా దీనిలోకి వచ్చేస్తారు. ఆ తర్వాత ఇంకా అసలైన కలియుగం, అంటే ఉన్న భక్తులు కూడా వెళ్ళిపోతాయి ఇక్కడి నుంచి. అసలు కలియుగం ప్రారంభమవుతుంది. తల్లిల పిల్లల ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇప్పుడే చేస్తున్నారు. హాస్పిటల్ దగ్గర అబార్షన్ చేయించుకొని పిల్లల్ని చెత్తకుండీలో పడేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇండియాలో కూడా విదేశాల్లో కూడా. అంటే అది తమాషాలాగా తయారైంది. మనం చీమిడి చేస్తాం లేదా ఉమ్మేస్తాం అట్లా పిల్లకాయల్ని. ఎవడు చూసుకుంటాడు ఈ పిల్లకాయలు? ఎందుకు వచ్చాడు? ఎవరికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. పిల్లకాయలు అబార్షన్ చేస్తే వాళ్ళు చెత్తకుండీలో పడేసిపోతూ ఉంటారు. వాళ్ళు బతుకున్నప్పుడు ఎన్ని న్యూస్ పేపర్లు వస్తూ ఉంటాయి. అని చెప్పేది కాదు. పిల్లల్ని తినడానికి పుట్టిస్తారు, మానవ మాంసం తినడానికి పిల్లల్ని. అంటే దాని రుచి మరిగి ఎట్లా ఉంటుంది, ఈ మానవ మాంసం ఎలా ఉంటుంది, ఈ రకంగా తయారవుతాయి రోజులు. ఇన్ని భాగవతం 12వ స్కందంలో ఈ కలియుగ విపరీతాల గురించి వస్తాయి. ఎందుకు జనాలు పెళ్ళిళ్ళు చేసుకోవడం ఇష్టపడరు, ఎవరికి కావాలి బాధ్యతలన్నీ, ఇటంతా తయారవుతూ ఉంటారు. అంటే ఇక్కడ రాధారాణి అంటే ఆమె మనం ఆ పాట పాడతాం కదా,
వాట్ ఇస్ దట్ రాధే జయ జయ మాధవ దయతే దానిలో ఆకర్షణ కరుణాంకురమై కరుణాంకురమై కరుణ మొదట్లో ఆయన పూర్తి చేయండి గట్టిగా పాడి కరుణ భరీతి కరుణాంకుర అంటే దెర్ ఇస్ నో వన్ మోర్ మెర్సిఫుల్ దాన్ రాధారాణి. సో దట్ ఈస్ చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు 2 అవతారం మళ్ళీ మనం చూసే అవకాశం లేదు. ఎవడైనా కూడా మారిపోవచ్చు. జస్ట్ మనం వైష్ణవుల వెనకాల చేసుకుంటూ పోతే అయిపోయింది. అందుకే మీరందరూ కూడా మీ జీవితంలో చూస్తున్నారు. మరి ఏంది మనం బతికిట మరి ఇట్ అయిపోయినది మనం అంతా అంతే కదా. ఇదంతా కూడా చైతన్య మహాప్రభు యొక్క దయ. అందుకని ఆయన్ని నహో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే. కరుణాంకురమై రాధారాణి వాళ్ళు అనుకుంటే ఇస్తున్నాక అయినా కూడా తీసుకోకపోతే బృందావన్ దాస్ ఠాకూర్ ఆయన అంటాడు ఎవ్వరూ తప్పించుకోలేరు చైతన్య మహాప్రభు కృప నుంచి. కానీ ఎవరికైతే వాళ్ళ చదువు అహంకారం ఉంటుందో, ఎవరికైతే వాళ్ళ కులం అహంకారం ఉంటుందో, ఎవరైతే వైష్ణవుని నిందిస్తారో, ఎవరికైతే డబ్బు మదం, చదువు మదం, మేము నాయుళ్ళు మేము రెడ్లు ఇటంతా, అందుకని మనం భక్తుల్ని నిర్లక్ష్యం చేస్తాం. వీళ్ళకి గతి లేక ఇట భక్తులే వాళ్ళు అనుకుంటూ ఉంటారు అట్లా. అంతే కదా, వాడికి అర్థం కాదు ఇదేంది ఇది. వాడు అనుకోలేదు వీళ్ళకి ఉద్యోగాలు లేవట్టుకున్నారు ఇట బతుకుతున్నారు వాళ్ళు అనుకోవడం. లేదా వీళ్ళకి డబ్బులు సంపాదించే చేత కాదు ఇట బతుకుతున్నారు. వీళ్ళకి చదువులు లేవు అందుకని ఈ పద్ధతిలో పోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆధ్యాత్మిక జీవితం అంటే అర్థం కాదు. అంటే భక్తుల్ని చులకనగా చూస్తారు. ఫినిష్. ఎప్పుడైతే భక్తుల మీద మనం చులకన అభిప్రాయం పెట్టుకుంటాం, అదే మొట్టమొదటి నామాపరాధం. భగవన్నామం ప్రచారం చేసేటువంటి భక్తుల్ని నిందించడం మొట్టమొదటి. అన్నిటికంటే ఆర్డర్ అది. అన్నిటికంటే పెద్ద అపరాధం నుంచి కింద దాకా వస్తుంది. మొట్టమొదటి అపరాధం అంటే మొదట్లోనే అది మొక్కగా ఉండగానే తొక్కిపాడేయడం. ఎప్పుడైతే భక్తుల్ని మనం, అందుకే మనం భక్తుల జోలికి పోకూడదు. మనకు అర్థం కాకపోతే మనకెందుకు వచ్చిందో మన భక్తిని కాపాడుకోవడం. ఎందుకంటే చూస్తున్నాడు భక్తుల ప్రతి అపరాధం చేస్తామంటే నీ భక్తులత కాస్తా అది దాని అంటారు హాతిమత్. ఒక ఏనుగు తోటలోకి పోయిందంటే తొక్కి పారేస్తుంది అడ్డం లేకుండా. దాని తలకాయ అట్లా, దాని శరీరం అంత పెద్దది, దాని బుద్ధి అంత మోటు బుద్ధి. తర్వాత పోయేదంతా తినేయడానికి పోతుంది, ఏం వదిలేదు, తొక్కి పారేస్తుంది, ఏం మిగలదు అక్కడ. అంటే ఎవరైతే భక్తులు ప్రతి అపరాధాలు చేస్తూ ఉంటారో, భక్తులు ఎగ్గిళ్ళు కూడా మనకి పుస్తకాలు చదవము, మనకేం తెలియదు, పైన చూసి వాళ్ళ మీద మనం కామెంట్స్ చేయడం. భక్తులు వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలుసు, వాళ్ళంతా తెలుసుకుని ఏది వాడికి మంచి కోసం మనం మాట్లాడుతుంటే మనం దాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఎదురు దాడి చేయడం అపరాధం. వాడు ఇవ్వేదేం లేదు. భక్తుడు ఆయన అన్నీ ముందు వెనక చూసుకుని మాట్లాడుతున్నాడు, మనకేం తెలియదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. భక్తిలత బీజావస్థలోనే, అది మొక్క ఏది లేదు,
చెట్టు అయ్యేది లేదు, ప్రేమ ఫలాలు కాసేది లేదు. అంటే మొట్టమొదటి అపరాధం అని ఆత్మహత్య అన్నారు. ఏనుగు తోటలోకి వెళ్ళిన పరిస్థితి అవుతుంది మన భక్తికి. కాబట్టి ఇక్కడ ఎందుకు రాదారా అని ఒక కారణం వచ్చి చెప్పాము, అవకాశం ఇవ్వాలి. కలియుగంలో కూడా వ్రజభక్తి మామూలుగా కలియుగంలో మనం దాన్ని ఏమంటారు, సకాం భక్తి. కలియుగంలో మామూలుగా చూసేది అందరూ కూడా దేవుడిని అడగడానికి పోతూ ఉంటారు, ఆరోగ్యం గురించి, డబ్బుల గురించి, ప్రమోషన్ల గురించి, విదేశ యాత్రల గురించి, పెళ్ళి. అది భక్తి అయింది. పెద్ద లిస్టు తీసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి ఇది పూర్తయింది, ఇది కూడా శాంక్షన్ చేయాలి. భక్తిలా పాడు చూడడానికి మాత్రం మీలాగా రోజు మందిరానికి వచ్చి ఆ తలకాయలు ఏముందో చూస్తే ఓయమ్మ పుట్టలు కోరిక. భక్తి అంటే మనం దేవుడికి ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాలి, దాన్ని భక్తి అంటారు. మనం ఏం చేయాలి, ఆయన మనకేమి ఇచ్చాడు అది అడగకూడదు. మనం దేవుడికి ఏం చేయాలి అంటే మనకి తెలుసు, మన దేవుడికి తెలుసు. మనం ఆయన అడగక్కర్లా. మన బతుకులో ఎప్పుడు ఏం జరగాలో ఆయనకి తెలుసు. ఆయనకు అంత అర్థం కాదా ఆయన తెలియదు. మీ కోరికలు ఆయనకి తెలియదా, మీ పుట్టు పూర్వతలు ఆయనకి తెలియదా, ఏం చెప్పాలి ఆయనకి మీరు? అందుకే దేవుడి దగ్గర భక్తి ఇవ్వండి సార్, అన్నీ సర్దుకుంటే. నాకు డబ్బులు వద్దు, నాకు అందమైన స్త్రీలతో సాంగత్యం వద్దు, నాకు పేరు ప్రతిష్టలు వద్దు, నేను జన్మరాహిత్యం. మనంతా భక్తి చేసేది ముసల్తానానికి భయపడే, ఈ రోగాలేంది, ముసల్తానాలేంది, ఇంకా ఈ జన్మ అందరూ ఎంతమందిని అడిగి ఇంకా ఈ జన్మ కంటే ఎక్కువ వద్దు సార్ అంటారు. ఎందుకంటే తెలుస్తుంది భయంకరంగా ఉంటుంది బతుకు, ఏది మనం అనుకున్నట్టు కాదు జీవితంలో. అందరికీ టప్ అనుకోని విధంగా సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. ఎవరైనా కూడా భక్తులు కావచ్చు, అందరికి కూడా. అంటే జనాలు వద్దు సార్, ఇంకా చాలు సార్, ఒక జన్మ చాలు సార్ అంటారు. ఈ జన్మ చాలు సార్ అంటే వాడికి విసుగు వచ్చింది. జీవితం అంటే విసుగు వచ్చింది. అంటే దేవుడి ప్రేమ కొద్ది బయటపడాలనుకుంటారు, విసుగు వచ్చి బయటపడాలి. అప్పుడు దేవుడి దగ్గరికి పోతారే. అది ప్రేమ లేని వాళ్ళు గోలోకంలో అడుగు పెట్టగలరా చెప్పండి? నేను అడిగిన ప్రశ్నకి 2 అక్షరాల జవాబు. ప్రేమ లేని వాళ్ళు గోలోకంలో అడుగు పెట్టగలరా? పెట్టలేరు. జవాబు అట గట్టిగా జవాబు. మళ్ళీ ఏంటంటే మీరు మాట్లాడుతుంటే డైల్యూట్ అయిపోయింది. ప్రేమ లేని వాళ్ళు గోలోకంలో అడుగు పెట్టగలరా? లేదు, లేనే లేదు. ఎంత ప్రేమ ఉంటే మనం ఈ పరవ్యోమాన్నంతా ఛేదించుకుని ఇక్కడి నుంచి ఎక్కడికెక్కడ మీరు ఇక్కడి నుంచి బయటపడాలని పోతున్నారు అనుకోండి, అక్కడ అప్సరసలు రంభా ఊరక రా 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 అని మనం అక్కడ డ్యాన్స్ చేస్తాం. ఊరే ఈ డ్యాన్స్ నేను ఎప్పుడు చూడలేదు, అక్కడ ఆగిపోతారు. అందుకని భగవంతుడు ఇక్కడే పరీక్షలన్నీ పెడతాడు. లేకపోతే మన ప్రాణం ఎక్కడ ఆగిపోయి ఇక్కడ 100 ఏళ్ళు బతకాలా, ఆ స్వర్గలోకంలో పడ్డారంటే అక్కడ ఎన్నేళ్ళు బతకాలా? వేల సంవత్సరాలు. ఇంకా మీరంటే అబ్బా ఎందుకు పొరపాటు చేశానబ్బా, ఇక్కడ వేల సంవత్సరాలు బతకాల్సి వస్తుంది. బతుకంతా ఏడుస్తూ. అందుకే దేవతలు ప్రార్థిస్తూ ఉంటారు, మాకు ఎప్పుడు మానవ జన్మ దొరుకుతుంది, ఆ 50-60 ఏళ్ళని పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఈ స్వర్గలోకంలో పడ్డామంటే ఎన్ని లక్షల సంవత్సరాలు దీర్ఘాయువు, ఎన్ని అక్కడ ఆకర్షణలు, ఎన్ని సుఖాలు, శారీరక, సంసారిక, భౌతిక. అందుకంటారు నరకాల్లో ఉండేవాళ్ళు పీడ సహించలేక క్షణం పీడ. ఇంక దేవుడు భక్తి ఎక్కడ ఉంటుంది అక్కడ. ఓయమ్మ 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 ఆ వాతలు కొడుతుంటే, దీంతో కొరడాలతో కొడుతూ ఉంటే, గుడ్ల గూపులు వచ్చి పీకుతూ ఉంటే ఏం భక్తి చేస్తారు అక్కడ నరకంలో భక్తి వీలు కాదు. స్వర్గంలో కూడా వీలు కాదు. స్వర్గంలో అంతా ఏమీ ప్రాబ్లం లేదు. ఏమి ప్రాబ్లం లేకపోతే దేవుడు వాడికి గుర్తొస్తుంది. ఎంజాయ్ లైఫ్, ఏం ప్రాబ్లం ఉండదు.
కానీ భక్తి పోయింది కదా. జీవితం అంతా కూడా ఏం ప్రాబ్లం లేకుండా ఎంజాయ్ చేస్తారు స్వర్గంలో. కానీ ఒకరోజు వస్తాడు వాడు, వచ్చి అయిపోయింది సార్ మీ పుణ్యాలు, ఒక తోపుతో వస్తాడు, తప్పని కిందకు వచ్చి పడతారు. ఈ ఆఖరి దాకా ఏం సమస్యలు ఉండవు, ముసలితనం ఉండదు, పిల్లలు పుట్టరు. ఇక్కడ మనం ఫ్యామిలీ ప్లానింగ్లు చేసుకోవాలి. స్వర్గంలో ఏం ఫ్యామిలీ ప్లానింగ్, అక్కడ డాక్టర్లు ఎవరు ఉంటారు, పిల్లలే పుట్టరు అక్కడ. బస్ అంతా ఎంజాయ్మెంట్. కాబట్టి మీ జీవితం అంటారు కదా, ఇక్కడ మనకి క్షణం యుగంలాగా అనిపిస్తుంది. అంటే ఇక ఇబ్బందులు అంటే ఎప్పుడు చూస్తాం అబ్బాయి, ఒక్కొక్క రోజు గడపడు. అంటే మనం అంతా కూడా నాకు అనిపిస్తుంది, ఏమమ్మా ఇంకా ఏమన్నా అడిపోతే ఏమేమి చూడాలా, నేను పొద్దున్న నిద్రలేక నాకు ఇదే కూడా, ఈరోజు పక్షవాతం కొడుతుందా, రేపు గుండెపోటు వస్తుందా తెలియదు కదా. పొద్దున్న నిద్రలేక अब बद्री नारायण स्वामी का नाम कौन सुना है इस्कॉन में? बद्री नारायण महाराज प्रभुपाद के डिसेबल के नाम किसी ने सुनाएगा? इतने साल से इस्कॉन में है बद्री नारायण स्वामी. పేరు వినలేదు మీరెవరు? ప్రభుపాద డిసేబుల్ మంచి అదిరిపోయే క్లాసులు ఇస్తూ ఉంటాడు. మీరు ఈరోజు ఇంకా గూగుల్లో కొడితే ఇస్కాన్ డిజైబుల్ చనిపోయినాడంట, నిన్నటి దాకా బాగానే ఉన్నాడంట బృందావనంలో. పొద్దునంతా ఇట్లా మార్నింగ్ వాక్ తిరిగి వచ్చాడంట. కొద్దిగా భారీగా ఉంది, బాగాలేదట. నిన్న సాయంత్రం చనిపోయినాడు ఆయన. అందరూ హరే కృష్ణ మంత్రం అని, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. బద్రీ నారాయణ స్వామి జీబీసీ ఆయన, మంచి మేధావి. దాంతో సమస్య ఎట్లా ఉన్నా కూడా దాన్ని బయటికి తీసుకురావాలి. ఎవరు అనుకోలే, ఇంకా చాలా ఏళ్ళు పనిచేస్తారు అనుకున్నాను. నేను అనుకున్నా పొద్దున రాజశేఖర్ లెటర్ రాసి ఇచ్చేయాలా, ఏం పనులు సడన్గా పోతే నీకేం తెలియదు కదా. రాజశేఖర్ ఏమన్నారు, మీకంటే నేను ముందు పోతే అది అడుగుతా. అది కూడా పాయింటే, ఎవడెప్పుడు తెస్తాడు ఎవడికి తెలుసు అనే కదా. వీడున్నాం ఎవరికి అంత ఎన్ని శ్వాసాలు రాసి పెట్టినాయి. సో కురుక్షేత్రంలో ప్రాపర్టీ ఉంది, అది ఈయన కబ్జా చేసి కూర్చున్నాడు. ఎవరు? ప్రతాప్ రుద్ర. అది నువ్వు ఇస్కానికి సూచన ఇవ్వాలి. ఒరిజినల్ కాగితాలు కురుక్షేత్రంలో ఉన్నాయి. బన్సల్కి సో వాళ్ళు నన్ను చూసి ఇలా ప్రాపర్టీ, నేను దేవుడి మనిషిని అని చెప్పి ఇచ్చారు, అంతే కదా. मैं भगवान का सेवक हूँ इसलिए मुझे मकान दिया है, ना कि मेरे लिए दिया है, प्रताप रुद्र के लिए दिया है. लेकिन प्रताप रुद्र कुछ झगड़ा कर रहे हैं, तो उसको मतलब దాన్ని సాల్వ్ చేయాలి. రెండోది, నాకు పోర్షన్ రావాలి విజయవాడలో. అది నువ్వు మొహమాట పడకల్లా, మహారాజు గారికి ఒక పోర్షన్ తీసుకోడానికి రావాల్సింది, అంతే కదా. నువ్వు ఉత్తరాధికారి అంటే నాన్సెన్స్ నవ్వడం కాదు. నువ్వు ఇస్కాన్ ఇంట్రెస్ట్ చూసుకుంటావా, ఊళ్ళో వదిలిపెడతావా? ఇస్కాన్ ఇంట్రెస్ట్ అట్లా నా బ్యాంకులో 7 లక్షలు 8 లక్షలు ఉంటుంది. అది అట్లా వీళ్ళనామాలు అట్లాగే రాశారు. భానుప్రకాష్ వాళ్ళకి ఫోన్ వస్తుంది, మహారాజు పనులని మీరు చూసుకుంటున్నారో లేదని. భానుప్రకాష్ రాజశేఖర్ నంబర్ ఇచ్చాం. వీళ్ళిద్దరూ నా ఆఖరి రోజుల్లో ప్లస్ ఇద్దరు పేరు పెట్టేది నువ్వు పోతే సమ్ అరేంజ్మెంట్. ఎన్ని తెలియచేయట్లేదు. సాగు గురించి ఆలోచించడం తెలుగు వాళ్ళు చేస్తారు, అంతే కదా. సాగు గురించి బుద్ధి లేని వాళ్ళు ఇంకా బతుకుతా అనుకుంటా పుట్టుకుని పోతారు, ఏమి చేయకుండా, ఏం పనులు కాకుండా, దేవుడికి ఏం చేయకుండా. సో ఇటు మనం చెప్పుకుంటుంది రాధారాణి నవద్వీపుని ఎందుకు సృష్టించింది? రాధారాణి సృష్టించింది కాబట్టి అక్కడ వాతావరణం రాసలీల వాతావరణం ఉంటుంది, అంత ప్రేమ వాతావరణం ఉంటుంది. కానీ ఇక్కడ సంకీర్తన ద్వారా ప్రేమ,
సంకీర్తనలు చేస్తూ ఉంటే మనం ఆదమరిచి ఒళ్ళు మరిచి సిగ్గు శరం వదిలిపెట్టి మనం ప్రేమ లేదా ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరిని పట్టించుకోరు. ఇద్దరు ప్రేమికులు పార్కులో కూర్చుంటారు. ఎవరైతే మాకేం మన బతుకు మంది ప్రపంచం అంతే కదా. వాడు వస్తున్నాడు వీడు వస్తున్నాడు ఏం పట్టించుకుంటే వాళ్ళు పార్కులో ఎందుకు కూర్చుంటారు? పోయి వాటెవర్ అంటారు. యుద్ధం జరిగినప్పుడు ప్రేమలో పడినప్పుడు సిగ్గు అనేది ఉండదు. ఇన్ లవ్ అండ్ వార్ యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగి మన వాళ్ళ బయట వాళ్ళ అంటే ఇప్పుడు యుద్ధం జరిగింది. వీళ్ళంతా కజిన్సే, కౌరవులు పాండవులు కలిసి పెరిగారు అంతా ఒకే. ఆయన వాడు యుద్ధం వచ్చినప్పుడు అంత కజిన్ లేదు పాడు లేదు, మన పార్టీ వాడి పార్టీ, యుద్ధం ఫినిష్ అంతే కదా. యుద్ధం వచ్చినప్పుడు ప్రేమ ఉన్నప్పుడు మనం మన స్వార్థాన్ని గట్టిగా చూసుకుంటాం ఆ రకంగా. అలాగే రాధారాణి ఆమె నవబృందావనం, నవద్వీప్ ధామ్ని నవ బృందావనం కంటే అది వేరు కాదు. ఎందుకంటే అక్కడ కూడా ఇప్పుడు భగవంతుడు జీవుల మధ్య ఇప్పుడు ప్రేమ వ్యవహారం. అందుకే చైతన్య చరితామృతాన్ని ప్రభుపాద దాన్ని అనగా భగవద్గీత అది బిఏ అయితే, భాగవతం ఎంఏ అయితే, చైతన్య చరితామృతం డాక్టరల్ స్టడీ పిహెచ్డి తర్వాత ఇంక చదివే ఉండదు, అయిపోయింది. చేయాల్సిన అన్ని రీసెర్చ్ చేశారు. అందుకని చైతన్య చరితామృతం ఎన్ని మన జాగ్రత్తలు చదువుతుంటే 9 పుస్తకాలు ఇన్ని పుస్తకాలు ఉంటాయి. దానిలో మొత్తం భక్తుల లక్షణాలు ఎలా ఉంటాయి, భక్తుల యొక్క గుణాలు ఎలా ఉంటాయి, భక్తులు ఎలా పనిచేస్తారు, భక్తులు ఎవరి కోసం వాళ్ళకు కూడా కష్టాలు వస్తాయి భక్తులకు కూడా. కానీ వాళ్ళ కష్టాల్లో దాన్ని కూడా ఎలా భక్తికి అనుకూలంగా మార్చుకొని ముందుకెళ్ళిపోతారు. అన్నీ మనకి ఆ చైతన్య చరిత్రలో వేరు వేరు పాత్రల ద్వారా రూప గోస్వామి, సనాతన గోస్వామి, నామాచార్య హరిదాస్ ఠాకూరు, శ్రీవాస్ ఠాకూరు, ప్రద్యుమ్న మిశ్రా లేదా రాజా ప్రతాపరుద్ర, ఓఎమ వందల మంది భక్తులు అందరూ వాళ్ళ పద్ధతిలో వెరీ స్పెషల్. వాళ్ళు చూస్తే ఒక్కొక్కళ్ళు అంటే ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క రంగు ఉంటుంది, ఒక్కొక్క పువ్వుకి ఒక వాసన ఉంటుంది. మనం ఇదే పువ్వు అదే పువ్వు అనడానికి లేదు. చామంతి పువ్వుల్ని గులాబీతో పోల్చడానికి లేదు. గులాబీని సంపెంగలోకి పోవాలి. అంటే మీకు కావాలంటే సంపెంగ వాసన కావాలంటే సంపెంగ పూల దగ్గరికి పోవాలి. అన్నీ స్పెషలే కదా. ఇవన్నీ కలిపి ఒక దండ చేస్తే రంగురంగులు వాసనలతో అది చైతన్య చరిత్రం అంటే ఇంకా దానిలో పడ్డామంటే ఇంకా ఇది నిన్న ఒక నోట్స్ రాస్తూ చైతన్య మహాప్రభు ఆవుని గురించి చదువుతాం. ఆవు ఈ స్టైల్లోకి వస్తాం. ఇప్పుడు చైతన్య మహాప్రభు ఆయన ఉదయాన్నే తన పూజలు ఇవన్నీ పూర్తి చేసుకుని ఆయన రాజశేఖర్ రసశేఖర్, శేఖర్ అంటే దానికి అర్థం ఆయన కిరణం అన్నాడు. నిన్న వచ్చిన రవిశేఖర్. రాజశేఖర్ అంటే రసాలు ఆస్వాదించడంలో ఎవరైతే ఎక్స్పర్ట్, రసశేఖర్ అంటే ఆయనలాగా ఎవరు అంటే భగవంతుడు. అందుకే రసరాజు అన్నారు. రసాలు భగవంతుడిలాగా ఎవరు కూడా సంబంధాలు పెట్టుకోలేరు ఎవరితో. ఎంతమందినైనా, ఎంత లోతుగానైనా, ఎంత అద్భుతంగానూ జరిగింది జరగకుండా లీలలు చేస్తూ ఉంటాడు కృష్ణుడు. ఇక్కడ చైతన్య మహాప్రభు రోజు ఆయన పని ఉదయాన్నే 3 గంటలకల్లా నిద్రలేస్తాడు. లేచి ఆయన జపాలు ఇవన్నీ పూర్తి చేసేసుకొని గంగా స్నానం చేసి వచ్చి జపాలు, తులసి పూజలు, భగవంతుడిని తర్వాత ఆయన తల్లి అవసరాలు ఇవన్నీ చూసుకుని ఆ తర్వాత ఆయన
జనాల్ని ఉద్ధరించడానికి, అంతే కదా. ఆయనకి సంకీర్తన లీలలు ప్రారంభించాల. సంకీర్తన లీలలు 24 ఏళ్ళ వయసు నుంచి ప్రారంభిస్తాడు, సన్యాసం తీసుకుని ఇల్లు వదిలేసి. అంతకు ముందు సంవత్సరమే పెళ్ళి అయి ఉంటుంది ఆయనకి, విష్ణుప్రియ దేవిదాస్. కానీ సంవత్సరం తిరిగే లోపల ఎప్పుడు ఎంతో అనుకూలమైనటువంటి అత్తగారికి, శచీమాతకి, తర్వాత చైతన్య మహాప్రభుకి, అంటే చక్కటి స్త్రీ, వేరే ఇంట్రెస్ట్ లేదు. మొత్తం ఇంటి పనులన్నీ చూసుకుని, మొత్తం A to Z ఎలా ప్లాన్ చేయాలన్నీ చూసుకుని. కానీ చైతన్య మహాప్రభు ఒక్క క్షణం వెనక్కి చూడకుండా ఒక సంవత్సరం అయ్యేప్పటికీ ఆయన జీవితానికి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. దాని ద్వారా కూడా మనకు నేర్పిస్తున్నాడు. జీవితంలో సంసార జీవితం ఎంత సుఖంగా ఉన్నా కూడా చావు అనేది మన వెనకాల నీడలాగా వస్తుంది. కాబట్టి అన్నీ బాగున్నా కూడా మనం దీనికి కూడా తయారవుతూనే ఉండాలి. దెబ్బ ఒకసారి పడితే మనం తట్టుకోలేము, ముందు నుంచే తయారవుతూ ఉంటే మనకి తెలిసి ఇటు జరుగుతుంది, ఇటు అవుతుంది, ఇటు అవ్వచ్చు అని చెప్పి ఆ రకంగా బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు జీవితంలో అన్నీ అంటే నిజంగా అన్నీ ఉన్నప్పుడే చక్కబెట్టుకోవచ్చు. అన్నీ ఉన్నాయి కాబట్టి మనం టైం తీసుకొని దేవుడి భక్తి కూడా చేసుకుంటూ ఉండాలి. చైతన్య మహాప్రభు ఆయన 9 ఆ ప్రాంతంలో తినేసి ఆయన తన మిత్రులతో పాటు 4-5 వాళ్ళకి తెలియదు ఏం దేవుడని, కానీ వాళ్ళకి ఈయనంటే ఆకర్షణ. వాళ్ళు ఈయన దగ్గర పాఠాలు కూడా నేర్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈయనకి అన్నీ వచ్చు. వాళ్ళకి అవి నేర్పిస్తూ వాళ్ళకి ఒక రకంగా గురువు గారి లాగా, సీనియర్ పెద్ద అన్నయ్య లాగా వాళ్ళంతా. అంటే వాళ్ళే బజార్లో తిరగడం కాదు, వాళ్ళు బజార్లో ఎంతో పాటు వెళ్తూ కూడా లోక జ్ఞానం అంతా కూడా వాళ్ళకి వస్తూ ఉంటుంది ఆయనతో పాటు వెళ్తుంటే. సో ఈయన ఇంకా సంకీర్తన లీలలు ప్రారంభించలేదు కాబట్టి ఇంకో విధంగా లీలలు ఆయన ఏం చేస్తాడు, ఏదో దుకాణంలోకి వెళ్తాడు. ఓ దుకాణంలోకి వెళ్ళి, శంఖాలు ఉండే దుకాణంలోకి వెళ్ళి ఆయన చూడంగానే గొప్ప ఇంటి మనిషిలాగా ఉంటాడు అంతే దేవుడు. రాగానే ఎవరు కూడా ఆయన్ని వీడు కొనగలడా లేడా, డబ్బులు ఉన్నాయా లేదా, ఎవరికి ఆ డౌటే రాదు. అంటే ఆయన అంత ఠీవిగా ఉంటాడు, అంత వర్చస్. చూసిన వాళ్ళంతా ఈయన మన దుకాణంలోకి వస్తే బాగుంటుంది అన్నట్టుగా. అంటే భగవంతుడు మామూలుగా ఉంటాడే. అందుకని రాగానే జనాలు లేచి నిలబడతారు వాళ్ళంతా వాడే. అదే మనకి ఏదైనా షాపుకి పోతే కస్టమర్లు పట్టించుకోరు, మనం వాడు కూర్చుంటే బట్టి వాట్సాప్ చూసుకుంటా. కానీ చైతన్య మహాప్రభు ఈ 5-6 మందితో అట్లా రాగానే వాడు ఆయన పొరపాటును చూసండి, మన దుకాణం సామాన్ ఏమన్నా కొనడానికి వస్తున్నాడా, అరే వస్తే బాగుంటుంది, ఈయన నా దుకాణంలో అడుగు పెడితే బాగుంటుంది. జస్ట్ వాళ్ళకి లోపల ఈయన చూడంగానే, అంటే ఆయన తన ప్రెజెన్స్తోనే జనాలను అనుగ్రహిస్తున్నాడు వాళ్ళందరికీ. ఆయన అంటే అంతే కదా, ఆయన గౌరవ మహాప్రభు ప్రతి వాళ్ళకి ఆకర్షణ కలిగింది. తెలియదు వాళ్ళకి అసలు ఎవడేనాడు. ఆయన అంత అందంగా ఉంటాడు చైతన్య మహాప్రభు. సో ఆయన ఒకరోజు ఒక 4-5 దుకాణాలకి, ఇంకో రోజు ఇంకో దుకాణానికి, గుడ్డల దుకాణానికి పోతాడు, పువ్వుల దుకాణానికి పోతాడు, ఈ శంఖాలు పూజ సామాను ఉండే దుకాణానికి పోతాడు, పాల వ్యాపారి దుకాణానికి పోతాడు. ఆయన పాల వ్యాపారి దగ్గరికి వెళ్తాడు, ఆయన సంతోషపడతాడు, ఇంత పెద్ద మనిషి నా దగ్గర పాలు తీసుకోవడానికి వస్తున్నాను అంటే. ఆయన పాలు ఇవి కల్తీ లేని పాల అటు కొద్దిగా ఏదో మాట్లాడి, ప్లస్ A2 మిల్క్ సార్, ఇది నాటు ఆవు పాలు, ఏ చిక్కటి పాలు తాగితే తెలుసు అంటే. ఆయన ఒక గ్లాసు తీసుకుంటాడు చైతన్య మహాప్రభు. తీసుకుని తాగముందే అంటాడు, తాగబోయే ముందు నేను డబ్బులు తీసుకురాలేదంటాడు. దాన్ని ఇబ్బందులు వేస్తాడు, తాగితేనే చాలు. ఇంతలోనే మారిపోయాడు ఆయన. గ్లాస్ పాలు చేతిలో తీసుకుని తాగే ముందు పెద్ద మనిషి తాగిన డబ్బులు ఇవ్వాలి, దేవుడు అబద్ధం తీసేస్తాడు, ముందరే చెప్పేస్తాడు. ఆయన గ్లాసులో పట్టుకుని నా దగ్గర డబ్బులు లేవే అంటాడు. అబ్బాయి దానికి ఇబ్బంది, మీరు తాగడం అంటే ఇది దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో,
అంటారు బ్రాండ్ అంబాసిడర్ అంటారు. బ్రాండ్ అంబాసిడర్ అమితాబ్ బచ్చన్ దుకాణానికి వస్తారు, జనం అంతా వేరే వాళ్ళ వెనకాలని ఫోటోలు తీసుకుని ఆయనకి ఇచ్చేసి అంతే కదా, బ్రాండ్ అంబాసిడర్ అంటారు. అట్లా చైతన్య మహాప్రభు మా దుకాణం నిలబడి అదే నిజంగా వాళ్ళకి తెలియకుండా వాళ్ళు అనుకుంటారు ఆయన అడుగు పెడితే ఆ దుకాణం బిజినెస్ బ్రహ్మాండంగా జరుగుతుందా లేదా, అదిరిపోయేది జరుగుతుంది. కానీ వాళ్ళకి అది తెలియదు, ఏదో అంత మాయ జరుగుతున్నట్టుగా ఆయన అడుగు పెట్టగానే అంత తలకాయలు మారిపోతూ ఉంటాయి. ఆ తర్వాత చక్కగా పాలు తాగి బయటకు వస్తాడు. ఆ తర్వాత అక్కడ పూలమాలు బ్రహ్మాండంగా రకరకాల అన్నిటికంటే కాస్ట్లీ బాగుండే మాల ఆయన అక్కడ నిలబడతాడు. నిలబడి మాల చూస్తుంటే మీకు బాగా ఫిట్ అవుతుంది అంతే కదా. చైతన్య మహాప్రభు అందరికంటే అందగాడు, వాడు ఈయన చేత కొనిపించడానికి అంటారు కదా మీకు భలే ఉంటుంది సార్ అని. వాడు కూడా ఏమంటాడు పూల వ్యాపారి, సార్ కరెక్ట్ పూలమాల మీరు చెయ్యదు సార్, మీరు ఇది వేసుకుంటే మీరు మామూలుగానే అందంగా ఉన్నారు సార్, ఇది వేసుకున్నాడు బస్ జనాలు ఫిదా అయిపోతారు అంటాడు. ఆయన నన్ను తీసుకుంటాడు, తీసుకుని నేను డబ్బులేం తీసుకురాలేదు అంటాడు. మరి బస్ ఇలాంటి పెద్ద మనిషి వేయడంగా అంతకంటే మాకేం కావాలి, మా దందా నడుస్తూనే ఉంటుంది, మా బిజినెస్ నడుస్తుంది. మారిపోయాడు మనిషి. అప్పుడు ఆయన బస్ అంటే ఆయన కృపా దృష్టి పడుతుంది, ఆయన ఆ మాత్రం త్యాగం చేయడానికి తయారయ్యాడు, బస్ వాడి జీవితం మారిపోతుంది. అట్లా ఎక్కడికి పోతే అక్కడ వాళ్ళ జీవితాన్ని మార్చుకుంటాం. ఆయన శంఖాలం పోయి వెళ్తాడు, శంఖం పెద్ద తీసుకుంటాడు, ఊతాడు చైతన్య మహాప్రభు. ఎవరు ఇట్లా వదిలేస్తారు, మీకు భలే వదిలేవచ్చు మీకు అంటాడు. పూజకి తీసుకెళ్ళాలి శంఖం అంటారు, తీసుకెళ్ళమంటాడు. డబ్బులు తేలేదు, మళ్ళీ డబ్బులు తేలేదు అంటాడు. మేము డబ్బులు అక్కర్లేదు సార్, మీరు తీసుకుపోయాడు. అంటే వాళ్ళందరినీ అనుగ్రహిస్తున్నాడు. కేవలం ఒక చిన్న సేవ వాళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళ కృష్ణ ప్రేమని వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి ఆయన మీద ప్రేమ కలిగిందంటే కృష్ణుడి మీద ప్రేమ కలిగినట్టే లెక్క. ఆ తర్వాత ఇప్పుడు చెప్పబోయే నిన్న నేను చదివినటువంటిది ఒక జ్యోతిష్కుడు, ఇక్కడ హారోస్కోపులు చూడబడను, ఇక్కడ జ్యోతిష్యం చెప్పబడను. మంచి హస్త పేరు అంటే మెయిన్ బజార్లో ఎవడన్నా కూర్చున్నాడంటే ఆ షాపు మంచి పేరున్నవాడు, డబ్బులు ఉన్నవాడు, అంటే బాగా చైతన్య మహాప్రభు కావాలని చెప్పి వాడి షాపులోకి అడిగి పెడతాడు. వాడు ఉలిక్కిపోయి చాలా గొప్ప మనిషి వచ్చినట్టున్నాడు నా దుకాణం, లేచి నిలబడి రెండు అని కూర్చోబెట్టి అంటే ఆయన అంటాడు, నా గత జన్మ అని కొద్దిగా తెలుసుకోవాలనుకున్నాను అని కూర్చుంటాడు. మంచి పేరు మోసిన జ్యోతిష్కుడు ఆయన. చూసి ఆయనకి కళ్ళు తిరగడం ప్రారంభమవుతుంది. ఏదో నరసింహస్వామి కనిపిస్తున్నాడు, మంచిదే, నరసింహస్వామి కనిపిస్తున్నాడు, తర్వాత రాముడు కనిపిస్తున్నాడు. ఇదేంద్ర బాబు ఏం చేసి చూస్తున్నాడు, రాముడు కనిపిస్తున్నాడు, మంచిది కదా దేవుడు ఏం అర్థం కావట్లే. ఏం చేయి మనం మళ్ళీ చేసి చూస్తే ఈ గత జన్మలో నువ్వు ఆడదానివి, గత జన్మలో పలానా డాక్టర్గా బతికావు ఉంటాయి కదా. ప్రభుపాద అన్నాడు, నేను పూర్వజన్మలో ఒక డాక్టర్ని. ప్రభుపాద చెప్పాడు, నేను డాక్టర్గా నా జీవితంలో ఎప్పుడూ తప్పు పని చేయలేదు, నేను పని చేయడం వల్ల మళ్ళీ జన్మెత్తాల్సి వచ్చింది. ప్రభుపాద చెప్పాడు, నేను ఒక పాముని చంపాను అన్నాడు ఆయన, దానివల్ల నేను మళ్ళీ జన్మెత్తాల్సి వచ్చింది. అంటే దానివల్ల వచ్చి ఆ సాకుతో ఆయన జీవితం అంతా కూడా భక్తి ప్రచారం చేసి ఈ రకంగా ఇస్కాన్ ప్రచారం జరుగుతుంది. అంటే భగవంతుడు ఆయన ఎన్నుకుని పంపించాడు. జీవితంలో ఎప్పుడు అబద్ధం చెప్పడం కానీ, ఎప్పుడు టీ కాఫీలు తాగడం కానీ, ఉల్లిపాయలు కానీ, తనకు కానటువంటి స్త్రీ మీద ఆయనకు ఆలోచన రావడం కానీ ఏమీ లేదు ఆయనకి జీవితంలో. అంటే క్లియర్, అంటే స్వచ్ఛమైనటువంటి మనిషి ఏమి ప్రభుపాద. అందుకే అంతమందిని ఆకర్షించాడు ఆయన. ఈయన చేయి చూసి ఈ జ్యోతిష్కుడు చేయి ఆయనకు అర్థం కావట్లా, రీల్ లాగా అన్ని భాగవతం లేళ్ళని బయటకు వస్తున్నట్టుగా అది ఇది ఆఖరిలో ఈయన ఆవులు మేపుతున్నట్టుగా. తర్వాత కృష్ణుడి కూడా ఆయన మనసులో రాడు. ఏంది నేను భాగవతం గురించి ఆలోచిస్తున్నానా, ఈయన జ్యోతిష్యం చెప్పడానికి. ఎందుకంటే అటువంటి
అటువంటి హారోస్కోప్ జాతకం ఎవరికి ఉండదు కదా, భగవంతుడు స్వయంగా. అంటే బుద్ధి ఇచ్చేవాడు కూడా భగవంతుడే. కాబట్టి ఇవన్నీ ఆయనకి ఏం చెప్పాలో తెలియలా. దేవుడు అని చెప్పడం ఆయనకు అర్థం కాదు. దేవుడు నిన్నటి చెబుతాడు, తెలియటం ఆయనకి. నేను కనబడుతున్న తర్వాత ఒక మాట చెప్పి, మీరు గత జన్మలో ఆవుల్ని, అది కరెక్ట్ చైతన్యం, అది కరెక్ట్. అందుకే నేను ఈ జన్మ బ్రాహ్మణ జన్మ ఎత్తాను. నేను అంత గోసేవ చేసుకున్నాను కాబట్టి నాకు ఇప్పుడు చక్కటి బ్రాహ్మణ జన్మ దొరికింది అని చెప్పిన తర్వాత ఇంతకీ ఆయన గురించి చెప్పలేకపోతున్నాడు, అదే తికమక పడుతున్నాడు. అప్పుడు అన్నాడు, మళ్ళీ నేను వస్తే ఈరోజు నీకు కొద్దిగా రాత్రి సరిగ్గా నిద్రపోయినట్లేదు, నేను మళ్ళీ రేపు వస్తాలే, ఈ లోపల నువ్వు ఫ్రెష్గా ఉండు. అప్పుడు నిజంగా నా హారోస్కోప్ ఏందో చెప్పాలి. అంటే చైతన్య మహాప్రభు ఆ లీల ద్వారా 2 పనులు చేశాడు. వాడు వచ్చి భగవంతుని ఎవరూ గుర్తుపట్టలేరు, ఆయన కనబడుతున్నాడు నరసింహస్వామి, రాముడి అని. అంటే సార్ మీరు దేవుడు సార్ అని చెప్పాలి కదా, మీ పురజంలో మీరే నరసింహ. కానీ భగవంతుడు బుద్ధిస్తే కదా ఆయనకి. ఆ రకంగా అంటే భగవంతుడు ఆయన బుద్ధిస్తే కానీ ఆయన ఎవరు అర్థం చేసుకోలేరు ఒకటి. రెండోది చైతన్య మహాప్రభు చెప్తున్నాడు, నేను గత జన్మలో గోసేవలు, నేను కూడా నాకు తెలియదు ఇప్పుడు చేయటం నేను గోసేవ. నేను కురుక్షేత్రంలో ఉన్నప్పుడు పాపం ఒక అవస్థ ఉండేది, నేను వండుకునేవాడిని, ఒక్కడనే ఉంటేవాడిని. అని ఎందుకు పూర్వజన్మ సుకృతి. ఆవు దానంతటా అది మన ఇంటి ముందుకు వచ్చింది, నేను రొట్టి పెడతాను. పాపం రోజు వచ్చి నిలబడుతూ ఉండేది, దానికి రోజు పెట్టడం, రోజు అటెండ్ చేసి. ఆ తర్వాత నా పరిస్థితులు మారిపోయినాయి, వేరే భక్తులు వచ్చి నేను కిచెన్లోకి పోకుండా. కానీ నాకు గుర్తుంది, నేను కురుక్షేత్రంలో ఉన్నప్పుడు దాదాపు 2 ఏళ్ళు నాగా లేకుండా ఒక ఆవుని చూసి ఇంకో 2 ఆవులు వచ్చి వాటి కూడా పెట్టి. కానీ ఇప్పుడు అర్థమవుతుంది నాకు, దీని కారణంగా నేను ఈ రకంగా భక్తిలోకి గట్టిగా రాగలిగాను. కాబట్టి గోసేవని మనం లైట్గా తీసుకోకూడదు. ఎవరికైతే గ్రహ దోషాలు ఉంటాయో, ఎవరికైతే పనులు కావటం లేదో, మనకి చమత్కారానికి రాదు, మన శాస్త్ర ప్రమాణం. ఈ గోవుని అది అన్ని కోరికలు తీర్చేది, ఒక పాలిచ్చేటువంటి జంతువే కాదు, దానిలో అందరు దేవతల నివాసం ఉంటారు. కాబట్టి వెనకటి కాలంలో అందరూ నెత్తికెక్కించుకుని, రాజుగారైనా సరే ఎవడైనా సరే గో వచ్చిందంటే చక్కదని, ఇది మనకి ఈరోజు అవకాశం కలుగుతుంది గోసేవ చేయడానికి. ఆ రకంగా అందుకే దేశం సుభిక్షంగా ఉండేది. అంటే భారతదేశంలో వాళ్ళంతా మార్కెట్లో ముత్యాలు పోసి రత్నాలు పోసి అమ్ముతున్నారంటే అంటే జనాలు ఎంత సభ్యతతో బతికారు, ఎంత చక్కగా బతికారు. చైతన్య మహాప్రభు లీల ద్వారా ఏ మనుషులైతే అవకాశం దొరికినప్పుడల్లా గోసేవ చేసుకుంటూ ఉంటారో వాళ్ళు ఈ అనుభవిస్తే కానీ పోయినటువంటి గ్రహ దోషాలని వాళ్ళు గోసేవ ద్వారా తోసిపారేస్తున్నారు బయటికి. అది ఆయన రఘువంశ అనే కాళిదాసు ఒక పుస్తకం రాశాడు, దానిలో ఒక శ్లోకం. ఆ శ్లోకంలో ఆయన అంటాడు, ఆవు ఉంటుంది నందిని, దాని పేరు. అంటే ఈ కామధేను యొక్క కూతురు పేరు నందిని, అది కూడా కామధేను. ఆ కామధేను దిలీప్ మహారాజుతో ఉంటుంది. ఈ హరివంశం అంటే ఈ సూర్యవంశం రాజుల్లో ఈ దిలీప్ మహారాజు, రామచంద్రుడి వాళ్ళ కులంలో ఆ దిలీప్ మహారాజు ఆయన గొప్ప గోభక్తుడు. అప్పుడు నందిని అంటుంది, ఆవు అంటుంది దిలీప్తో, ఏదో నేనేదో పాలు ఇస్తాను, అది ఎట్లాగో ఉంటుంది, కానీ ఎవరైతే నాకు సేవ చేస్తారో వాళ్ళ యొక్క అన్ని కోరికలు నేను తీర్చగలను, ఎందుకంటే అది కామధేను కాబట్టి. భగవంతుడు ఆయన స్వయంగా కృష్ణుడు, భగవంతుడు అవతారాలు అయినాయి, రాముడు, నరసింహుడు, వామనుడు, పరశురాముడు. కానీ ఒరిజినల్గా కృష్ణుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏం సేవలు చేశాడు. ఆయన పొద్దున్న లేచినప్పుడు గోసేవకి వెళ్ళిపోవడం, అంటే పొద్దున్న ఇంట్లో అన్ని బ్రేక్ఫాస్ట్ అని ప్యాక్ చేసుకుని శుభ్రంగా ఆవులతో పాటు వెళ్ళిపోవడం. అంటే భగవంతుడు చూపిస్తున్నాడు, ఏ దేశంలో, ఏ కుటుంబంలో, ఏ మనుషులు వాళ్ళ జీవితంలో బ్రాహ్మణులు, గోవులు
గోబ్రాహ్మణ హితాయచ, నమో బ్రహ్మణ దేవాయ గోబ్రాహ్మణ హితాయచ. ఎవరైతే గోవులు బ్రాహ్మణుల దగ్గర జాగ్రత్తగా ఉంటూ ఉంటారో, బ్రాహ్మణులు అంటే ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం కోసం అన్ని నియమాలు పాటిస్తూ, తపస్సు చేస్తూ, సాధన చేస్తూ, భక్తి చేస్తూ, శాస్త్రాలు చదువుతూ. ప్రభుపాద ఇస్కాన్ పెట్టింది బ్రాహ్మణ సభ్యత, బ్రాహ్మణులు తయారు చేయడం కోసం. ఈ ప్రపంచంలో అన్ని రకాల మనుషులు ఉన్నారు, బ్రాహ్మణులు లేరు. అంటే తలకాయ లేని సమాజంలాగా. తలకాయ లేని సమాజానికి ఏమైనా విలువ ఉంటుంది? మొండం, తలకాయ లేని మొండానికి ఏమైనా విలువ ఉందా? తలకాయ ఉంటాయి కదా అసలు మనిషి. ఆ రకంగా ప్రభుపాద చూస్తాడు. ఆయన వీళ్ళ దగ్గర వయస్సు ఉంది, డబ్బులు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి, కానీ వీళ్ళు దెయ్యం పట్టినట్టుగా ఇట్లా బతుకుతున్నారని, వీళ్ళకి నేను మేలు చేయాలి అని చెప్పి ఆయన ప్రచారం ప్రారంభించి ఈ ప్రపంచంలో ఇస్కాన్ అనే సంస్థను పెట్టి పోయాడు ఆయన. ఎవరైనా కూడా జీవితంలో అన్ని విధాలుగా సుఖపడాలంటే మీకు ఇక్కడ దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇస్కాన్లో ఉన్నాయి. అంటే ఈ రకంగా చైతన్య మహాప్రభు ఆయన రోజు లీలల్లో భాగంగా తర్వాత ఆయన ఇంకొకటి రిపాబ్ చేస్తా ఆయన పాఠశాలకు పోయేవాడు. ఆయన పేరు ఏ స్కూల్కి అయిపోయింది చైతన్య మహాప్రభు, ఆయన పేరు గంగాదాస్ పండిట్. ఆయన స్కూల్కి గౌరీదాస్ పండిత్ ఆయన స్కూల్కి వెళ్ళేవాడు. ఆయన ఈయన పాండిత్యం చూసి, నీకు నేను ఇంకేం నేర్పించాను, నువ్వే నాకు నేర్పిస్తున్నావు, ఇంక నీకు నేర్పించాల్సి అని నువ్వే ఒక స్కూల్ పెట్టుకోవచ్చు. అప్పుడు చైతన్య మహాప్రభు ఒక స్కూల్, బెంగాల్లో టాల్ అంటారు స్కూల్ని, ఆయన ఒక స్కూల్ పెట్టి చతుష్పాటి అక్కడంతా వీళ్ళని ఆ రకమైన. అప్పుడు వీళ్ళందరూ వస్తూ ఉండేవారు. ఈయనకంటే వయసులో పెద్దగా ఉండేవాళ్ళు, ఈయనకంటే పై క్లాసులో ఉండేవాళ్ళు. ఈయన వ్యాకరణ టీచర్ లాగా. కానీ కలుసుకున్నప్పుడు ఆయన ఏదో ఒక పాండిత్యానికి సంబంధించినటువంటి ఏదో ఒక ప్రస్తావన తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయేవాళ్ళు. వాళ్ళు అనుకునేవాడు, ఈయన ఈ వయసులో ఎట్లున్నాడు, ఈయన కృష్ణ భక్తుడైతే ఈయన ఎలాంటి వాళ్ళని కూడా కృష్ణ భక్తులు చేయగలడు. అందుకని వాళ్ళందరూ ఓడిపోతుంటే వాళ్ళు అనేవాళ్ళు, నువ్వు ఓడించడం మంచిదేనా, నువ్వు ఇంత గొప్ప నువ్వు భాగవతాన్ని నువ్వు చదవచ్చు కదా, నువ్వు భక్తుడు కావచ్చు కదా, కృష్ణ భక్తుడు కావచ్చు అంటే ఆయన వినయాన్ని ప్రదర్శిస్తూ ఆయన మీ ఆశీర్వాదం అంటే ఏదో ఒక రోజు నేను కూడా కృష్ణ భక్తున్నాను అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళంతా ఆయన పారిషదులే, ఈ మురారి గుప్తా వీళ్ళందరూ కూడా కదా. ఇంకా రకరకాలు ఉన్నాయి. మళ్ళా సాయంత్రం మళ్ళీ ఇంకో గంట సేపు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.